రాష్ట్రంలోని అతిపెద్ద క్రిటికల్ కేర్ హాస్పిటల్ గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను అభివృద్ధి చేసినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు, సీఈఓ డాక్టర్ పల్లెం ఆకాష్ తెలియజేశారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఆసుపత్రిని ఈ నెల 9వ తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 150 బెడ్లు, 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లు ఆసుపత్రిలో ఉన్నాయన్నారు. కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వైద్య సేవలన్నీ ఒకే చోట లభిస్తాయన్నారు. ప్రపంచ స్థాయి చికిత్సలను అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యమన్నారు. గడిచిన 2.5 దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు తెలియజేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్ గా ఆధునీకరించబడిన నూతన హాస్పిటల్ ను ఈ నెల 9వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యారావుపేటలోని పెద్దేశ్వర్ హెల్త్ సెంటర్ నందు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ 25 ఏళ్ల క్రితం 1999లో 20 పడకల ఆసుపత్రిగా తమ ప్రస్థానం ప్రారంభమైందని తెలియజేశారు. అక్కడ నుంచి 2 ఏళ్లలో 50 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేశామని, 2007లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేశామని, 2011లో బైపాస్ సర్జరీలను ప్రారంభించామని తెలియజేశారు. ఈ 2.5 దశాబ్దాల ప్రయాణంలో 100% సక్సెస్ రేట్తో 7,000కు పైగా బెలూన్ యాంజియోప్లాస్టీలు నిర్వహించామని, 31,000కు పైగా యాంజియోగ్రామ్లు, 99.97% సక్సెస్ రేట్తో 5,747 సిటీ సర్జరీలు, 100% సక్సెస్ రేట్తో 1,366 ప్రైమరీ పీటీసీఏఎస్ చికిత్సలు చేస్తామని వెల్లడించారు. కార్పొరేట్ క్వాలిటీ, అఫోర్డబుల్ రియాలిటీ నినాదంతో ఈ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. గతేడాది హాస్పిటల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తన కుమారుడు డాక్టర్ పల్లెం ఆకాష్ నేతృత్వంలో ప్రజలకు మరింత విస్తృతంగా సేవలందించాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశామని డాక్టర్ పెద్దేశ్వరరావు వివరించారు. అనంతరం డాక్టర్ పల్లెం ఆకాష్ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరిగే ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మన్నం గోపిచంద్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. సో మనం హార్ట్ కేర్ సెంటర్గా స్టార్ట్ అయిన 25 ఇయర్స్ బ్యాక్ మన హాస్పిటల్, ఇప్పుడు ప్రజెంట్లీ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ 25 ఇయర్స్ బ్యాక్ స్మాల్ 20 బెడెడ్ హాస్పిటల్గా అరౌండ్ 99 జూన్ 23న స్టార్ట్ చేసాము. సోమరాజు గారి చేతుల మీదుగా ఇనాగరేట్ చేసాము. ఆ 20 బెడెడ్ నెక్స్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో 2001లో ఆల్మోస్ట్ 50 బెడెడ్గా మార్చి దాన్ని అన్ని ఫెసిలిటీస్తో మళ్ళీ రీఇనాగరేట్ చేసాము. సో 20 బెడెడ్ 50 బెడెడ్ మళ్ళీ 2007లో మేము క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసాం. అల్ట్రా మోడర్న్ క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేసి క్యాత్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ అప్ టు 2011 వరకు చేసాము. 2011లో మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ అచీవ్ చేసాము. గ్రాండ్గా హార్ట్ సర్జరీస్ ఇంట్రడ్యూస్ చేసాం 2011లో. సో దాన్ని గోపిచంద్ గారు, ప్రముఖ స్టార్ హాస్పిటల్ ఓనర్ గారు ప్లస్ మెయిన్ సర్జన్, సిటీ సర్జన్తో ఓపెన్ చేయించి రన్ చేసాము. 2022లో దీన్ని ఈ మన సింగిల్ స్పెషాలిటీగా ఉన్న హార్ట్ అండ్ హార్ట్ సర్జరీని మనం మల్టీ స్పెషాలిటీగా మార్చామన్నమాట. సో ఈ మల్టీ స్పెషాలిటీ 2020 నుంచి మార్చాము. దాంట్లో అన్ని స్పెషాలిటీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫుల్ టైము ప్రసాద్ బాబు గారు చెస్ట్ ఫిజిషియన్, పల్మనాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, నెక్స్ట్ న్యూరాలజీ ఉంది. ఆర్థో కూడా మేము ఫుల్ టైం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆర్థో కూడా ప్రజెంట్ రన్ అవుతుంది. సో ఇప్పుడు 2024లో నెక్స్ట్ ఎడిషన్ ఏంటంటే మా సన్ డాక్టర్ ఆకాష్ ఎంటర్ అయ్యారు, కంప్లీట్ చేశారు. ఆయన మెడ్రాస్ మెడికల్ కాలేజీలో డిఎం కార్డియాలజీ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజిస్ట్గా జాయిన్ అయ్యారు. సో నెక్స్ట్ సండే మనం ఫుల్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టామన్నమాట. సో సండే నాడు హెల్త్ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. Up to 2000, I've been associated with a consultant pulmonologist and critical care specialist in Nagarjuna Hospital. Later, from 2020 to 2024, I've been associated with Health Hospital, critical care and pulmonologist and consultant pulmonologist there. From 2024 June, I have been associated with
Peddeswara Healthcare Center as a director of the critical care unit. So at present I am here. I have been totally dissociated from Health Hospital. I am full-time working as an intensivist in Peddeswara Healthcare Center. So here is, so most important thing is, in a patient in an emergency, any patient, whether cardiac, trauma, neurology, pulmonology, any patient with emergency life-saving care, I've been vastly experienced for the past 32 years in critical care. So I have been associated with critical care unit with exclusively 12 bed respiratory intensive care unit and 10 ventilators associated. I have been dealt with so many years with all specialties, multi-specialties, all critical care cases I have been experienced. I have been well versed in it. So right now I am in charge of critical care unit in Peddeswara Healthcare Center. I hope that in the entire coastal district people will get utilized to this critical care unit, and I am assuring you that not only me is a critical care work is a teamwork. So it has to be support of everybody, every specialty support is needed, especially cardiology, anesthesiology, neurology, orthopedics, trauma, neurosurgery, any patient for that matter, any patient with critically life-saving procedure has to be done. It can be done here.